ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోయినా టీమిండియా అదరగొట్టేసింది. హిట్ మ్యాన్ లేని లోటు కనిపించకుండా ఆడేసింది. చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. సేనా దేశాల్లో టెస్ట్ సిరీస్లో ఎప్పుడూ లేని విధంగా విక్టరీ కొట్టింది. కెప్టెన్గా బుమ్రా ఓ రేంజ్లో హిట్ అయ్యాడు. స్టాండింగ్ కెప్టెన్గానే బరిలోకి దిగిన ఫ్యూచర్ కెప్టెన్ అనుకునే స్థాయిలో రాణించాడు. ఇదే ఇప్పుడు రోహిత్కు ట్రబుల్స్ను తీసుకొస్తోంది. తర్వాతి 4 టెస్టుల్లో హిట్ మ్యాన్ పైనే అందరి చూపు పడబోతోంది. కెప్టెన్గా రోహిత్ ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ లిట్మస్ టెస్ట్ను ఫేస్ చేస్తున్నాడు. ఎందుకంటే స్వదేశంలో ఇటీవలే టెస్ట్ సిరీస్ను కోల్పోయాడు. 3 మ్యాచుల్లోనూ భారత జట్టును గెలుపు రూట్లో నడిపించలేకపోయాడు. కివీస్ చేతిలో రోహిత్ సేన దారుణంగా ఓడిపోయింది. బ్యాటర్గాను హిట్ మ్యాన్ మెరుపులు మెరిపించలేదు. దీంతో ఆస్ట్రేలియాతో చివరి 4 టెస్టుల్లో రోహిత్ పరుగులు పోటెత్తించాల్సిన పరిస్థితి వచ్చింది. టీమిండియాకు విజయాలు కూడా అందించాల్సిందే. ఏమాత్రం ఫలితాలు తేడా వచ్చినా సోషల్ మీడియాలో విమర్శల వర్షమే కురుస్తుంది. పెర్త్ టెస్ట్లో సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీపై ఇప్పుడు ఒత్తిడి లేదు. తర్వాతి మ్యాచుల్లో స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. రోహిత్ మాత్రం భారీ స్కోర్ను బాకీ ఉన్నాడు. ఇది కూడా ఓ రకంగా ఒత్తిడికి కారణమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఓపెనర్గా వచ్చిన అవకాశాన్ని కేఎల్ రాహుల్ వినియోగించుకున్నాడు. పెర్త్ టెస్ట్లో యశస్వి జైస్వాల్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో క్రీజ్లో కుదురుకున్నాక వివాదాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరాడు. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. యశస్వి జైస్వాల్తో కలిసి రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో తర్వాతి టెస్ట్లో యశస్వి జైస్వాల్కు పార్ట్నర్గా రోహిత్ కాదు రాహులే రావాలనే వాదన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హిట్ మ్యాన్ పై బ్యాటింగ్ భారం మరింతగా పడనుంది. పెర్త్లో రాణించిన రాహుల్ ఓపెనర్గా బరిలో దిగితే రోహిత్ మిడ్లార్డర్లో బరిలో దిగాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రోహిత్ జట్టులోకి వచ్చినందున దేవదత్ పడిక్కల్ బెంచ్కు పరిమితం కావాల్సిందే. శుభ్మన్ గిల్ కూడా జట్టులోకి వస్తే రాహుల్ ఎక్కడాడుతాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. గిల్ పూర్తిగా కోలుకోకపోతే రాహుల్ వన్డౌన్లో బరిలో దిగొచ్చు. కానీ శుభ్మన్ వస్తే మిడ్లార్డర్కు మారాల్సి రావచ్చు. అప్పుడు జట్టు నుంచి ధ్రువ్ జురెల్ అవుటైపోతాడు. ఓవరాల్గా చూస్తే రోహిత్ ఓపెనర్గా రాణించాలి. కెప్టెన్గానూ మెరవాలి. లేదంటే రాహుల్ అభిమానులు బుమ్రా అభిమానులు ఆడేసుకునే అవకాశం ఉంటుంది. విమర్శకులు కూడా బౌన్సర్లు సంధించే ప్రమాదం ఉంది. మొత్తంగా టెస్టింగ్ టైంను రోహిత్ ఫేస్ చేయబోతున్నాడు. అయితే సవాళ్లను ఎదుర్కోవడం రోహిత్కు కొత్తేమీ కాదని కొందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.